10 ఏళ్ళు నీవే ఉన్నావు కదా, 10 ఏళ్ళలో నువ్వు చేయని వీడు చేస్తుంటే వాడి ప్రజలైతే 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు కదా, వచ్చి ఆపుకోవాలి కదా 5 ఏళ్ళ దాకా, ఎన్నికలు వచ్చినప్పుడు వరుకోవచ్చు కదా. అంటే మంచిగా చేయొద్దా? ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టొద్దా? నువ్వు కట్టంగా మేము ఆపినామా? కేజీ టు పీజీ అన్నావు, అట్లాంటి కట్టంగా మేము ఆపినామా? కాదు, నువ్వు మంచిగా చేస్తా అంటే మేము ఆపినాంరా, అటు వల్లే కదా. నువ్వే మూసి రివర్ ఫ్రంట్ కడితే మేము సహకరించేటోళ్ళం కదా, వద్దని అడ్డం అనుకోకపోదాం కదా. ఎథిక్స్ మోరల్స్ ఏడదచ్చినారా? తెలంగాణ ప్రజల మీద 1% అన్న ప్రేమ ఉండాలి కదరా, ఎంత దోసుకున్నా కానీ. నువ్వు మంచిగా చేస్తే కాంగ్రెస్ వానికి ఎందుకు ఓటేసుకోవాలరా కేసీఆర్గా? 2014లో కాంగ్రెస్ కానీ టీడీపీకి కానీ ఇతర పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇంకో పార్టీలకు ఇస్తే అందరినీ తీసుకున్నావు. మళ్ళీ 2019లో ఎన్నికలు ఉంటే 18లో 6 నెలల ముందు పోయినావు. మళ్ళా అడ్డదారును వారికి ఉత్తమ్ రెడ్డినో బట్టి రెడ్డినో ఇంకో రెడ్డినో వాళ్ళని నువ్వు మేనేజ్ చేసుకొని అట్లా మోసం చేసి గెలిచినావు. ఆ గెలిచినాక వానికి 20 మంది 30 మంది వస్తే మళ్ళీ తీసుకున్నావు కదా 2019లో. మరి ఇప్పుడు అదే సీన్ రివర్స్ అయితే ఇలా కాంగ్రెస్ చెడ్డది మా ఎమ్మెల్యేలను తీసుకుంటుంది అంటావు. మరి నువ్వు చెప్పిన పాట నీకు అప్ప చెప్తే ఎందుకు నొప్పి అవుతుంది? అంటే నువ్వు ఏం చేసినా కరెక్ట్, కానీ పక్కోడు నీ పాట నీకు అప్ప చెప్తే తప్పు అవుతున్నా. అది వాళ్ళు వస్తే మేమేం చేయమంటామండి అన్నారు. ఇప్పుడు కూడా అంతే కదా, వాళ్ళు వస్తే మేమేం చేయమంటాం? మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరమో మా ఊరు నుంచి మీ ఊరు అంత దూరం. నీకు ఇచ్చిన నొప్పి అయినప్పుడు నాకు ఇచ్చిన నొప్పి అవుతుంది అన్న ఇంగిత జ్ఞానం ఎథిక్స్ ఎందుకు లేదురా ఈ బీఆర్ఎస్ లంజ కొడుకులకి అని నేను అడుగుతున్నా. అరే కేటీఆర్ లుచ్చ నా కొడుకు, ఆ గుట్ట కనబడితే చూడు, గుట్టను తీసుకోవతా, ఆడిది కనబడితే చూడు, దాన్ని తీసుకోవతా, ఆడోడో పెళ్ళమ్మడు ముచ్చట పెట్టుకుంటే అది దాని అత్తకి చెప్తా, మామకి చెప్తా, లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తా, ఇవన్నీ లంజ కొడుకు మీరు కదరా చేసింది. నేరస్తులది పోలీసు వాళ్ళు ఇంటే ఎవరిని నొప్పి అయితే లేదు. ఆడు పెళ్ళాము మగుడు ప్రియుడు ఉంచుకున్నాడు వాడు కూడా ముచ్చట పెట్టుకుని నీకెందుకురా? నువ్వు ఎంతమందితో తిరుగుతున్నావు? నీ పెళ్ళాంకి నువ్వు చేసేటి అన్ని లంగ కథలన్నీ ఆమె ముందర పెడితే నీ వీడియోలతో సహా. మరి నీ పెళ్ళాం కూడా అట్లా చేస్తా అంటే ఎథిక్స్ మోరల్స్ ఉండాలిరా. నువ్వు మనిషి ఇప్పుడు చదువుకుంటే సరిపోదు కదా, ఇంగ్లీష్ వస్తే సరిపోదు కదా, విలువలు అనేవి ఉండాలి కదరా. నువ్వు వేరే వాడిని విలువల గురించి మాట్లాడినప్పుడు నువ్వు పాటించాలి కదా. లంజా కొడుకులు తిట్టొద్దంట, ముద్దుగా చెప్పాలంట. ముద్దు పనులు చేయి ముద్దుగా చెప్తారు. నేను ఎప్పుడన్నా ఒక్కసారన్నా భగవాన్ రమణ మహర్షి ఆయన చెప్పింది తప్ప రైట అది ఏదైనా ఉండదు, కానీ ఆయన ఒక్క మాట పల్లెత్తు మాట నేను ఎప్పుడన్నా అన్ననా? ఈవెన్ స్వామి వివేకానందని ఒక పల్లెత్తు మాట అన్ననా? దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేసి ప్రజల సొమ్ము దోసుకుంటా ప్రజల్ని అందభక్తులు పెడతా అంటే వాడు గరికపాటి కానీ చాగంటి కానీ ఇంకో లుచ్చనాకుడికి కానీ వేణుస్వామి కానీ లౌడనాకుడికి కానీ బరాబర్ తిడతాం. చిన్నజీఆర్ గాడు కానీ కులాల కుంపటి పెడతా దేవుని పేరు చెప్పి దోసుకుంటా అంటే తిడతాం. వాడు నిజంగా స్పిరిచువల్గా సీకర్ ఉండి ఒక ప్రజలకు ఎలాంటి నష్టం చేయకుండా వాళ్ళకి ఆధ్యాత్మికంగా వాళ్ళకి కరెక్ట్ అనిపించింది చెప్పుకుంటే ఎవరేమంటలేరు. మూఢనమ్మకాలు స్ప్రెడ్ చేయకుండా ప్రజలకు నష్టం చేయనంత వరకు మేము ఎవరినేమంటలేము. అర్థమైందా? కానీ ప్రజల యొక్క అమాయకత్వాన్ని, ప్రజలకు ఉన్నటువంటి నిరక్షరాస్యతని, పేదరికాన్ని ఆసరాగా తీసుకొని ప్రజల లోపల తప్పు ప్రచారం చేస్తా, దుష్ప్రచారం చేస్తా, ప్రజల్ని ఎల్లకాలం అడుక్కదినట్టే ఉంచుతా అంటే ఎందుకు కూరుకుంటాం? ప్రజలకు వాస్తవాలు చెప్తాము. ఓకే, ఏది మంచి వాళ్ళకి గౌరవం ఇస్తాం, మంచిగా మాట్లాడతాం. దొంగలకి లుచ్చలకి లంజలకి వాళ్ళ భాషలనే చెప్తాం. మేము నోరే చెప్తున్నాం, మేము లంజతనం చేస్తలేము, మేము దోసుకుంటలేము, మేము ఏం చేస్తలేము. నోరు ఒకటే. నువ్వు చేసేది లంజతనం చేసినప్పుడు లంజ అంటే నీకు ఎందుకు కోపం వస్తుందిరా? నీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళతో పని చేసుకో, చేతులతో పని చేసుకో, లేకపోతే బ్రెయిన్ తోటి పని చేసుకో. డాక్టర్గా, ఇంజనీర్గా, ఎయిర్ హోస్టెస్గా, ఇంకోటిగా ఎవరు ఎందుకు అమ్ముకుంటారు లంజముండా? ఆడామగా ఇష్టంతో వాళ్ళిద్దరు చేసుకునేది ఒక కార్యక్రమం. అది దానికి పైసలతో దాన్ని అమ్ముకుంటారా? అది సుఖపడేది, భావప్రాప్తి చెందేది, ఎంజాయ్ చేసేదాన్ని అమ్ముకుంటారా? అది ఒక ఎమోషన్తో కూడుకునేదాన్ని అమ్ముకుంటారా? కొన్ని అమ్ముకోవద్దు. మరి అమ్ముకుంటే తింటారా? ఎందుకు అమ్ముకుంటుంది? అది దానికి కష్టపడేది లేదు. కష్టపడకుండా ఎక్కువ పైసలు కావాలి, ఎడికలు వస్తాయి. ఇల్లీగల్ పని చేస్తూ వస్తాయి, లంజతనం చేస్తూ వస్తాయి, డ్రగ్స్ అమ్ముతూ వస్తాయి, ఇంకోటి చేస్తూ వస్తాయి. దానివల్ల ప్రజలకు ఎంత నష్టం అవుతుంది? మానవ సంబంధాలు ఎన్ని పోతున్నాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. అంటే వాళ్ళ శవాల మీద నువ్వు పాలాలు ఏరుకుంటావా?
బరాబర్ తిడతాం. సో ఆ క్రమంలో ఇక్కడ మీరు బీబీసీ తెలుగు న్యూస్ ఛానల్లో వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చెప్పారు. నేను మొత్తం చూపెట్టా, ఎందుకంటే మీరు చూడవచ్చు. కాకపోతే జస్ట్ అవగాహన కోసం, అంటే ఇట్లా ఎట్లా చేస్తారు ఈ లంగముండ కొడుకులు అని చెప్పడానికి నేను కొంచెం చూపెడతా. అంటే ఎథిక్స్ మోరల్స్ ఉండాలి కదా, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా, హద్దులు ఉంటాయి కదా, అవునా కాదా? రాకేష్ జర్నలిస్టు నీకు 3 లక్షలు జీతం ఇచ్చి నీకు విప్లవశ్రీకి ఆడ రెంట్ పెట్టి ఆఫీస్ కట్టి అన్ని చేస్తే ఆయనకి సున్నం పెడతావా? కాంప్లే బ్రదర్కి నువ్వు ఇయ్యో 4 జీతం నెలకు ₹1,00,000, అవునా కాదా? నీకు నచ్చకపోతే వెళ్ళిపోనుంటివి, నువ్వు కొత్త ఛానల్ పెట్టుకొని ఉంటివి. ఆయన ఛానల్ని అన్ని నాశనం చేస్తావా? బీజేపీ వాళ్ళతో కుమ్మక్కాయ్ కరెక్టా అది? ఈవెన్ మొగుడు పిల్లమైనా చెప్తున్నా, ప్రియురాలని చెప్తున్నా. ఎందుకురా చంపుకున్నాడు? నచ్చలేదు, ఎట్లయిపోయింది, ఇది ప్యాషన్ అయిపోయింది. చంపుకున్నాడు లేదంటే సచ్చుడు, హత్యాన చేస్తున్నారు, ఆత్మహత్యన చేసుకుంటారు. ఎందుకురా? నచ్చలేదు, కలిసి ఉండి మంచిగా ఉందామని ప్రయత్నం చేశారు, అది వర్కౌట్ కాలేదు. ఏంటి చేసుకో ఫ్రెండ్లీ వేళ నీకు అది. ఇప్పుడు ఆ చెప్పు ఆ బట్టను ఆ షర్టు నీకు పడతలేదు, దాని అర్థం అది నీ సైజు కాదని అర్థం, అంతే. వేరే వాళ్ళకి పడుతుంది, నీకు పట్టే సైజు నువ్వు ఎత్తుకొచ్చుకో. ప్రయత్నం అయితే చేసినావు, అది వర్కౌట్ కాలే, తప్పేం లేదు కదరా. ఇప్పుడు దుకాణానికి పోయినా ఒక చెప్పు కొనుక్కొచ్చుకున్నా, అది లూజ్ నా సైజు కరెక్ట్ అని కొనుక్కున్నా. వేసుకున్నాక ఇంటికి వచ్చేదాకా తెలియలేదు. అది వేసుకున్నాక అది పెద్దగా అయింది అనుకో, నాకంటే ఎక్కువ సైజు నా ఎస్టిమేషన్ తప్పైంది అనుకో, పెద్దగా అయితే ఏమవుతుంది, నడవరాదు. చిన్నగా అయింది అనుకో, అట్లే వేసుకుంటే ఏమవుతుంది, కాళ్ళు కరుస్తాయి, మొత్తం రక్తం వస్తుంది. కాబట్టి ఏం చేస్తాం, అయితే పడేస్తాము, లేదంటే వాపస్ ఇచ్చి నా సైజు తెచ్చుకుంటాం. గంతే. ఇది కూడా మనకు వర్కౌట్ అవుతుంది, మన ఆలోచనలు కలుస్తాయని. ఒకరుండే కంటే ఇంకా 2 ఉంటే ఇంకా మంచి బతుకుతామని ప్రయత్నం చేసినావు, అది వర్కౌట్ కాలేదు. ఏంటి చేసుకో ఫ్రెండ్లీ వేళ. అట్లీస్ట్ నీకు ఆమెకు నీ మీద ఏదో ఒక టైంలో మంచి ఫీలింగ్స్ ఉండే కదా, దాన్ని గుర్తు చేసుకొని సంతోషవాడు. ఒకప్పుడు ప్రేమించింది, ఇవాళ ఆ ప్రేమ ఇవాళ ఎట్లా శత్రుత్వం అవుతుంది అంటే నువ్వు నిజంగా ప్రేమ చేయలేదు. ఇవాళ నా కొడుకు నేను చెప్తే లేదని వాడిని ద్వేషిస్తానా, నేను వాడు నాశనం కావాలని కోరుకుంటానా? ఐ డోంట్ గెట్ ఇట్. కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోతుంది ప్రజలకు అనేది నాకు 1% అర్థం కాదు. అయితే 6 లేకపోతే 6 అంటే అతి, ఏదైనా అతి. అయితే సంపుడు లేకపోతే సచ్చుడు. ఎందుకు కావాలరా? లేదా లైఫ్ ఇంకా దొరకరాయిగా, భూమి మీద మనుషులు కరువు అయ్యారా? ఆలోచించండి మిత్రులు ప్లీజ్. ఓకే, సో ఆ క్రమంలో చూద్దాం ఈ గ్రౌండ్ రిపోర్ట్. చూసినాక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను మొత్తం వాళ్ళ చూపెడితే మళ్ళీ ఇక వాళ్ళు చేసిన దానికి నేను చెప్పిన దానికి మళ్ళీ ఇక అదే చూడవచ్చు కదా. కాబట్టి నేను ఎక్కువ చూపెట్ట, కానీ ఐడియా కోసం గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లుంటుంది, ఈ దొంగలు ఎట్లా చేస్తారు అనే దానికి. అందరూ సోకాల్డ్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు, యూట్యూబర్లు అందరూ చిల్లరకి అమ్ముడు పోతున్నారు, ఏదో ఒక పార్టీకి సంకనాకుతున్నారు. అర్థమైందా? నేను ఆనెస్ట్గా చెప్తున్నా, ఎక్కడ ఆడ ఉన్న వాళ్ళలో ఎవడు గెలిచే అవకాశం ఉంది, ఎవరి వల్ల తక్కువ నష్టం జరుగుతుంది, ఎవరి వల్ల ఎక్కువ ప్రజలకు మంచి జరుగుతుందో ఆ పార్టీలు అన్నిటికీ మద్దతు ఇస్తా. కాంగ్రెస్ ఒకటే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, డిఎంకే పార్టీ అయినా, తృణమూల్ కాంగ్రెస్ అయినా, ఇంక ఏ పార్టీలైనా ప్రజలకు మంచి చేస్తాయి, తక్కువ దోసుకుంటాయి, ప్రజలకు మంచి చేసే అవకాశం ఉన్న వాళ్ళందరికీ మద్దతు ఇస్తా. ఇక్కడ బీఎస్పీ అని చెప్పుకుంటున్న వాళ్ళు, బీఎస్పీ ఆమె 3 నుంచి 5% ఓటు చీల్చి బీజేపీకి సంకనాకి బీజేపీని గెలిపిస్తుంది అనేక రాష్ట్రాల్లో.